ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్ పక్కన మా అమ్మక్క మా అమ్మ. ఇలాంటి ఫోటో నేను తనతో ఎప్పుడూ తీయించుకోలేదే. ఇది ఎలా సాధ్యం? కేదార్ ఫోన్ ఇవ్వు. మీ అమ్మ ఫోటో ఇవ్వు. తీసుకో. ల్యాప్టాప్ ఇవ్వు. కేదార్, మన రూమ్ లో ప్రింట్ వచ్చింది, వెళ్ళి తీసుకురా. సూపర్ దాత్రి. అచ్చం అమ్మ నాన్న కలిసి ఫోటో తీసుకున్నట్టే ఉంది. ఇది చూపిస్తే అక్క పక్కా నమ్మేస్తుంది. ఇది చూపిస్తే ఇంత కొత్తగా ఎందుకుందని డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్. థ్యాంక్ యూ దాత్రి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క ఫోటో చాలు నేను ఆయన కొడుకునే అని చెప్పడానికి. ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా, ఒక సీనియర్గా నువ్వెప్పుడు నన్ను గెలిపిస్తూనే వచ్చావు. ఇప్పుడు ఒక భార్యగా కూడా గెలిపిస్తున్నావు. నీలాంటి భార్యని పొందేటంత పుణ్యం నేనేం చేశానో నాకు తెలియట్లేదు దాత్రి. లేదు, అబద్ధం. ఈ ఫోటో, ఈ సాక్ష్యం అంతా అబద్ధం, అంతా అబద్ధం, 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 అబద్ధం. ఆ ఫోటోలో ఉన్నది మీరు కాదా? పక్కనున్నది కేదార్ వాళ్ళ అమ్మ కాదా? నేనే. మరి అలాంటప్పుడు ఆ ఫోటో అబద్ధమని ఎలా అంటున్నారు మావయ్య గారు? చెప్పండి మావయ్య గారు, ఏది నిజం కాదు? ఈ సాక్ష్యం నిజం కాదు. నిజం కాదు అని మీరంతా ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇలాంటి ఫోటో మేము అసలు చెప్పండి మావయ్య గారు, ఇలాంటి ఫోటోని మేము అసలు చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో పూర్తి చేయండి. చెప్పండి మావయ్య గారు. ఓ, ఇలాంటి ఫోటోని మేము అసలు తీసుకోలేదు అని చెప్తున్నారా? అంతేనా? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? అంటే మీకు కేదార్ వాళ్ళ అమ్మ తెలుసా? ఫోటో తీసుకునేంత చనువుందా? లేదు, లేదు, లేదు. ఈమెవరో నాకు తెలియదు. ఈమెకి నాకు ఎటువంటి సంబంధము లేదు. కేదార్ నా కొడుకు కాదు. దయచేసి నన్ను వదిలేయండి.
మిమ్మల్ని బాధ పెట్టడమో మీ కన్నీళ్లు చూడడమో మా ఉద్దేశం కాదు మావయ్య గారు. బాధల్ని అవమానాల్ని మోసుకుంటూ బంధం వెతుక్కుంటూ ఇంట్లో అడుగు పెట్టాం. కేదార్ని మళ్ళీ అనాథగా బయటికి పంపించకండి. జగదాత్రి, ఆ ఫోటోకి మా బాబాయ్కి సంబంధం లేదని చెప్పారు కదా. మీరు అడిగిన గడువు నడిసింది. మీరు చేసిన ఆరోపణని నిరూపించుకోలేకపోయారు. మీరు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళొచ్చు. ఇది కరెక్ట్ కాదు దినా. ఏం వినిపించట్లేదే. సాక్ష్యాలు తీసుకొని రావాలి అన్నారు. మేం తెస్తేనే నమ్ముతాము అన్నారు. కానీ ఇప్పుడేమో ఇవి తప్పుడు సాక్ష్యాలు అంటున్నారు. కేదార్ సుధాకర్ మావయ్య గారి కొడుకే అని కేదార్ వాళ్ళ అమ్మొచ్చి చెప్పినా కూడా మీరు నమ్మేలా లేరు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు కానీ మా బాబాయ్కి కానీ లేదు జగదాత్రి. మోసం చేయాల్సిన అవసరం నాకు గాని కేదార్ కానీ లేదు వదినా. ఒకవేళ గతంలో తప్పు జరిగి ఉన్నా మా బాబాయ్ నాతో ధైర్యంగా చెప్పేవాడు. తప్పు నుంచి పారిపోయే పిరికివాడు కాదు మా బాబాయ్. అందుకే మీరిక వెళ్ళొచ్చు. మేమేం చేసినా మీరు ఆఖరికి ఇలాగే అంటారని తెలుసొద్దునా. ఈ కుటుంబానికి కష్టం వస్తే ప్రాణాలడ్డేసి కాపాడతానే కాని కేదార్ మీ కుటుంబమే కాదు, మీ రక్తమే కాదు అంటే చూస్తూ కూర్చోలేనొద్దునా. ఏం చేస్తారు చెప్పండి జగదాత్రి. ఇప్పుడు మీరేం చేస్తారు? పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెడతాం వదినా. మాకున్న పరుపతికి గతంలో జరిగిన వాటికి సాక్ష్యాలు తీసుకుని రావడం కష్టం కావచ్చేమో కానీ మీ మీద గెలవాలనుకున్న ప్రత్యర్థులకి కష్టం కాదు. గతాన్ని తీసుకొని బ్రేకింగ్ న్యూస్ లో పెడతారు. కేదార్ మావయ్య గారి కొడుకే అని నిరూపిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించాల్సిన అవసరం కానీ ఉద్దేశం కానీ రెండూ మాకు లేవొదినా. కానీ మీరు మాకు ఏ ఆప్షన్ ఇవ్వట్లేదు. అయినా ఆ ఒక్క ఫోటో పట్టుకొని స్టేషన్ కి స్టూడియోకి వెళ్తే అందరూ మీ వైపు మాట్లాడతారని ఎలా అనుకుంటున్నావు? వజ్రపటి సామ్రాజ్యం వైపు చూడాలంటే కూడా చాలా మంది భయపడతారు. అలాంటిది ఈ కుటుంబం మీద కేసు, ఛానల్లో బ్రేకింగ్ న్యూస్. మీరు మమ్మల్ని కోపంతో భయపెట్టాలని చూస్తున్నారు వదినా. కానీ నిజానికి మీరే భయపడుతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.